హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో, ఏ రోజులాగానే ఈరోజు కూడా మా ఫ్రెండ్ ఎస్బిఎన్ చారి సంపాదకీయంలో వస్తున్న పత్రిక స్పెషల్ ఎడిషన్ తెలుగు దినపత్రిక. ఇందులో ప్రతిరోజు ఒక స్పెషల్ స్టోరీ రాస్తారు, చాలా సమాజానికి ఉపయోగపడేలా. చాలా హ్యాట్స్ ఆఫ్ అది చారి గారికి. సో ఏంటంటే ఇవాళ రాసింది ఏంటంటే, చూడండి, చాలా ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం. ఫ్రెష్ పేరుతో విషం. ఫ్రెష్ పేరుతో విషం. వీళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఏంటంటే నగరాన్ని కుదిపేసిన చికెన్ మాఫియా, కుళ్ళిన చికెన్ మాఫియా గుట్టు విప్పిన స్టింగ్ ఆపరేషన్. ఉప్పల్ విజయపురి కాలనీలో క్వింటాల కొలది డీకంపోజ్డ్ చికెన్ గుర్తించారట. అలాగే చౌక ధరలతో బార్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. ఫ్రెష్ చికెన్తో కలిపి విక్రయం. ఆరోగ్యంపై ఘోరమైన ముప్పు. ఒక్కరు అదుపులో. నగర వ్యాప్తంగా నెట్వర్క్ అనుమానమట. ప్రత్యేక దర్యాప్తు డిమాండ్. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టాలి. అసలు ఏం తింటున్నారు మీరు? ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళారు, లేదా ఒక బార్కి వెళ్ళారు, ఏదో ఆర్డర్ చేశారు. ఏం తింటున్నారు మీరు తెలుస్తుందా? ఇది మీరు తినేది. కుళ్ళిపోయిన చికెన్ తిని డబ్బులు ఇచ్చి మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు. చూడండి, హైదరాబాద్ నగరంలో చౌక ధరలకు పెద్ద ఎత్తున చికెన్ సరఫరా జరుగుతుందనే సమాచారంతో ప్రారంభమైన పరిశీలన సంచలన విజయాలను బయటపెట్టింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో 22వ తేదీ అంటే నిన్న 7 గంటల సమయంలో జరిగిన తనిఖీల్లో క్వింటాల కొద్దీ కుళ్ళిన చికెన్ నిల్వలు బయటపడటం కేసును ఇన్వెస్టిగేషన్ స్థాయికి తీసుకెళ్లింది. మొదట సాధారణంగా సరఫరా వ్యవహారంగా కనిపించిన ఇది లోతుగా వెళ్లే కొద్దీ నగర వ్యాప్తంగా విస్తరించిన సరఫరా గొలుసు లాగా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇన్వెస్టిగేషన్లో బయటపడిన వివరాల ప్రకారం ప్రస్తుత మార్కెట్లో కిలో చికెన్ ధర 280 పైగా ఉంది. సో ఎక్స్పైరీ లేదా నిల్వకాలం దాటిన చికెన్ను అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వాటిని నిల్వ ఉంచి ఫ్రెష్ చికెన్తో కలిపి విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ సరఫరా ప్రధానంగా వైన్స్, బార్లు, రెస్టారెంటు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్స్ ఇలాంటి కేంద్రాలకు చేరుతూ ఉన్నాయట. ఎంత దారుణం చూడండి. వినియోగదారులకు తెలియకుండా కలిపి అమ్మడం ఈ దందా యొక్క ప్రధాన వ్యూహంగా మారిందట. చూడండి, సో నగర వ్యాప్తంగా నెట్వర్క్ ఉందట. ఇది ఒక ఉప్పల్ విజయపురి కాలనీయే కాదు, నగర వ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యాపారం ఒక్క వ్యాపారితో కాని పని. సో సరఫరా, నిల్వ, పంపిణీ ఇలాంటి వ్యవస్థలన్నీ మెయింటైన్ చేయాలంటే ఒకరి వల్ల కాదు. దీని వెనుక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. రెడ్డి చికెన్ మార్కెట్లో బయటపడిన ఈ నిల్వలు ఈ దందా పరిణామాన్ని సూచిస్తున్నాయి. రెడ్డి చికెన్ ఫేమసే కదా, చాలామంది నమ్ముతారు రెడ్డి చికెన్ని. అక్కడ బయటపడ్డాయట. చూడండి ఎంత దారుణం, మిమ్మల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు. తినే ఆహారం అండి, ఏమైపోవాలండి? ఇప్పుడు ఆరోగ్యంపై పెను ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు డీకంపోజ్డ్ చికెన్ తింటే. అలాగే ఇప్పుడు మీడియా ప్రతినిధులు సేకరించిన ఆధారాలతో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే స్పందించారు. విక్రయాలు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీనికి యజమాని సుధాకర్ రెడ్డి అని, విక్రయం చేస్తున్న ఎవడైతే ఉన్నాడో అక్కడ పనిచేస్తున్నాడు పాపం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారి సెలవులో ఉండడంతో అధికారిక తనిఖీలు ఆలస్యమైనప్పటికీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది అది. ఎందుకంటే సో ఇలాంటి ఇప్పుడు చూడు, ఇంకా చాలా నిజాలు కూడా బయటపడాలండి. దీని వెనుక చాలా పెద్ద నెట్వర్క్. ఇది ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు. ఇటు అధికారులైనా, పోలీసులైనా, ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అయినా. సో చాలా మంచి కథనం అందించాడు ఎస్బిఎన్ చారి. బాలు అని పిలుస్తాను నేను. చాలా గ్రేట్. ఇలాంటి కథనాలు ప్రతిరోజు మంచి మంచి అందించాలని
తర్వాత స్పెషల్ ఎడిషన్ దినదినాభివృద్ధి చెందుతూ ఒక టాప్ లెవెల్‌కు వెళ్ళాలని మనసా వాచా కర్మేనా కోరుకుంటున్నాను. థాంక్ యూ.